హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సబ్స్క్రైబర్స్ని ఇలా కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు గాయ్స్. నిజంగా చెప్తున్నా, ఫాస్ట్గా కూడా ఇలా సబ్స్క్రైబర్స్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు మీరు కొంచెం టైంని ఇన్వెస్ట్ చేస్తే కనుక. సో ఎలా మీరు సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి అనేసి నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే క్లియర్గా చూపిస్తాను మీరు ఎలా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవాలి అనేసి. అయితే మీరు ఫుల్ వీడియోనైతే చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడే నేను చెప్పేది ఏదైనా కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మనము ఎలా సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకోవాలి అనేసి. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మీ దగ్గర టైం ఉంటే గనక ఇలా అయితే ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మనము యూట్యూబ్‌లోకి వెళ్దాం. యూట్యూబ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము పెద్ద పెద్ద ఛానల్స్ అనేది ఉంటాయి కదా మనకి యూట్యూబ్‌లో. వ్లాగ్ ఛానల్ అవ్వచ్చు, కుకింగ్ ఛానల్ అవ్వచ్చు, టెక్ ఛానల్స్ అవ్వచ్చు. ఇలా ఏ ఛానల్స్ అయినా కానీ మనకి ఎక్కువ వ్యూవర్స్ అనేది ఉంటారు. సో అక్కడే కదా ఎక్కువ కామెంట్స్ కూడా ఉంటాయి. సో మనము సెర్చ్ చేసేసి ఇప్పుడు నేను ఒక ఛానల్‌లోకి అయితే వెళ్దాం. ఇక్కడ టెక్ ఛానల్స్ ఇన్ తెలుగు అనైతే నేను సెర్చ్ చేస్తున్నా. సో మీరు ఏ ఛానల్స్‌లోకైనా వెళ్ళొచ్చు. అంటే టెక్ ఛానల్స్‌లో ఎక్కువ వ్యూవర్స్ అనేది కామెంట్ చేస్తుంటారు. ఏదైనా డౌట్స్ కానీ, సో యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఎక్కువ టెక్ ఛానల్స్‌నే చూస్తారు కాబట్టి టెక్ ఛానల్స్‌లోకి వెళ్లి ఉరికితే మీకు ఆరాంగా సబ్స్క్రైబర్స్ అనేది దొరుకుతారు. సో ఒక్క వీడియో మీద నేనైతే క్లిక్ చేశా కదా! సో ఇలా వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కామెంట్స్ అనేది కనపడుస్తది కదా! సో చూడండి, కామెంట్స్ అనేది కనపడుస్తుంది. కామెంట్స్ మీద ఒత్తేసిన తర్వాత ఇక్కడ మనకి నార్మల్ పీపుల్స్ అనేది, సో యూట్యూబ్ గురించి తెలుసుకోవాలన్నా, సో యూట్యూబ్‌లో ఏదైనా డౌట్స్ ఉన్నా ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్‌కి కామెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ మనము ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ కంటే ఎక్ తక్కువ, అంటే న్యూగా ఎవరైనా స్టార్ట్ చేసిండే వాళ్ళు కానీ, తక్కువ సబ్స్క్రైబర్స్ అంటే 100-200, 50 ఇలా అయితే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా! సో అలాంటి వాళ్ళకి మనము కామెంట్ అనేది చేయాలి. చూడండి, ఇక్కడ నేను ఒక ఛానల్ అయితే క్లిక్ చేశాను. ఛానల్‌లోకి వెళ్ళిన తర్వాత మనము వీడియోస్‌లోకైతే వెళ్ళిపోవాలి. వీడియోస్‌లోకి చూడండి, ఎవరో కొత్తగా స్టార్ట్ చేశారనుకుంటా. 18 సబ్స్క్రైబర్సే ఉన్నారు. అలాగే ఒక 2 మంత్స్ ఏమో అయింది వీడియోస్ అయితే వేసి. సో ఒక 2 వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ మనము కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళాలి. కామెంట్ సెక్షన్‌లోకి వెళ్ళిన తర్వాత మీకు ఆ వీడియో ఎలా అనిపిస్తదో, అంటే మీరు వీడియో చూస్తారు కదా! సో మీకు వీడియో ఏమనిపిస్తదో ఆ వీడియో గురించి మీరు కామెంట్ అనేది చేయండి. నేనైతే ఇక్కడ నైస్ వీడియో అక్క అనేసి కామెంట్ చేస్తాను. నైస్ వీడియో, నైస్ వ్లాగ్. సో వీడియో అయితే బావుందక్క. సో బావుంది, సూపర్ అనేసి ఏదైనా కానీ మీరు కామెంట్ చేయొచ్చు ఇక్కడ. ఇలా ఎందుకు కామెంట్ చేయమని చెప్తున్నాను అంటే, సో వీళ్ళ ఛానల్‌లో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండరు కాబట్టి, న్యూగా స్టార్ట్ చేసుంటారు కాబట్టి సబ్స్క్రైబర్స్ కూడా ఉండరు. అలాగే కామెంట్స్ కూడా ఉండవు. సో మనమే ఫస్ట్ కామెంట్ చేసుంటాం కాబట్టి, సో వాళ్ళు మన ఛానల్‌లోకి వచ్చి మన ఛానల్‌ని మనము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుంటాం కాబట్టి, సో మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి, సో ఇలా అయితే నేను కామెంట్ చేయమని చెప్తున్నా. ఇంకా సో కొందరైతే మన కామెంట్‌ని చూసి థాంక్ యూ అనేసి వదిలేస్తారు. సబ్స్క్రైబర్స్ అయితే కొందరు చేసుకోరు. సో ఇంకొక విధంగా కూడా మీరు ట్రై చేయండి. తప్పకుండా ఇలా ట్రై చేస్తే తప్పకుండా మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటది. సో ఎగ్జాంపుల్ ఇంకొక ఛానల్‌లోకైతే వెళ్దాం మనము. సో సేమ్ నేను అప్పుడే చెప్పాను కదా! తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్‌లోకే వెళ్ళాలి అనేసి. సేమ్ అలానే ఏదైనా ఒక ఛానల్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సేమ్ కామెంట్ సెక్షన్‌లోకే వెళ్ళాలి. ఆ ఛానల్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్‌ని. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే మీరు కూడా సో ఒక వీడియో చూసి కామెంట్ అనేది చేయండి. ఇప్పుడైతే నేను ఒక ఛానల్‌లోకి వెళ్తాను. ఇలా ఛానల్‌లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్ మీద క్లిక్ చేసి సేమ్ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఫస్టు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సో వాళ్ళకి కూడా కొత్త సబ్స్క్రైబర్స్ అంటే వీళ్ళే వచ్చుంటారనేసి అర్థమయ్యుంటది. ఇలా ఒక వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియోని చూడండి. లేదంటే చూడాలనేది కూడా ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేదంటే స్కిప్ చేయండి. లేదంటే ఇంకొక వీడియో అయినా చూడండి. ఇలా కామెంట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక విధంగా ఇలా కామెంట్ చేయండి మీరు. హాయ్ అక్క, నైస్ వీడియో. ఐ యామ్ న్యూ సబ్స్క్రైబర్. ప్లీజ్ అక్క నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అనేసి ఇలా కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్‌కి ఇంప్రెస్ అవుతారు. అలాగే ఎంతో కొంత మీ ఛానల్‌లోకి వచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా అయితే కామెంట్ చేసి మీరు ఆరాంగా సబ్స్క్రైబర్స్‌నైతే తెచ్చుకోవచ్చు. కొంచెం టైం పడుతది. అలాగే కొంచెం టైం కూడా ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. సో, మీకు సబ్స్క్రైబర్స్ కావాలంటే ఒక 2 మినిట్స్ మీరు టైం స్పెండ్ చేయడం వల్ల ఏం తప్పేం లేదు కదా! సో, ఇలా అయితే మీరు సబ్స్క్రైబర్స్‌ని కంప్లీట్ చేసుకోవచ్చు. నేను కూడా ఎప్పుడైనా మనకి ఎక్కువ ఫ్రీగా ఉన్నప్పుడు కానీ, టైం ఉన్నప్పుడు కానీ ఇలానే నేను సబ్స్క్రైబర్స్‌నైతే తెచ్చుకుంటాను. నేను 50 దాకా నేను ఇలానే సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నాను. సో, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఇలా అయితే సింపుల్‌గా మీరు ఈజీగా మీరు సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకోవచ్చు. మీ దగ్గర ఎక్కువ టైం ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. ఇంకా చూసారు కదా గైస్, సింపుల్‌గా ఇలా అయితే మీరు సబ్స్క్రైబర్స్‌ని తెచ్చుకోవచ్చు. కొంచెం టైం ఇన్వెస్ట్ చేయాల్సుంటుంది. సో, ఇలా ఒక 2 మినిట్స్ టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎంతో కొంత ఒక 10 మెంబర్స్‌కి ఇలా కామెంట్ చేయడం వల్ల ఒక 10 మెంబర్స్ కాకపోయినా ఒక 5 మెంబర్స్ అయినా మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటది. తప్పకుండా ట్రై చేయండి ఇలా అయితే. ఇలా కామెంట్ చేసి మనము సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం వల్ల మనకి జెన్యూన్‌గాను సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. ఎంతో కొంత మన ఛానల్‌ని క్లిక్ చేసి మన ఛానల్‌లో ఉన్న వీడియోస్‌ని చూసి వాళ్ళకి ఇష్టమైతేనే కదా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో, మనకి జెన్యూన్‌గాను సబ్స్క్రైబర్స్ వస్తారు. అలాగే మన ఛానల్ అనేది ఎక్కువ కొంచెం గ్రో అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే చెప్తున్నా, ఇలా అయితే ట్రై చేయండి. సబ్స్క్రైబర్సు పెరుగుతారు. అలాగే మన ఛానల్ గ్రో అవుతది. మనము సబ్స్క్రైబర్స్‌ని కొనుక్కోకుండా జెన్యూన్‌గాను తెచ్చుకున్నట్టు ఉంటది. ఇంకా ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి గైస్. ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. సో, తప్పకుండా ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాయ్. నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం.